నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నేటి అంశము యేసుక్రీస్తు ప్రస్తుతం పరలోకములో ఏం చేస్తున్నాడనే విషయం గురించి, బైబిల్ ఇచ్చే సత్యము, బైబిల్ ఇచ్చే ఆధారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది మన జీవితానికి కూడా ఒక అర్థాన్ని కలిగించి మన జీవితాలను కూడా మార్చే ప్రభావితమైన సందేశం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుడు నా యొక్క మధ్యలో పెట్టిన విషయాలు మీతో పంచుకుంటుండగా మీరు ఇంకా దేవునిలో బలపరచబడి దేవుని పరిచర్యలో, దేవుని ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారు భూమిపై ఉన్నప్పుడు ఆయన ఏ పరిచర్య చేశాడో అందరికీ తెలుసు. అనేక మందిని స్వస్థపరిచాడు, బాగుపరిచాడు, ఆదరించాడు, కనికరం చూపి క్షమించాడు. అదే విధముగా సిలువపై నా కోసము కూడా ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచాడు. అదే విధముగా ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళడం అనేది మరి బైబిల్ సత్యం అనేది మనం తెలుసుకున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రస్తుతం పరలోకంలో ఏం చేస్తున్నాడు? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడా, లేక ఆయన నీ కొరకు నా కొరకు ఏమైనా పని చేస్తున్నాడా అనే విషయమును గురించి, ప్రశ్నల గురించి బైబిల్ ఆధారంగా చేసుకొని మన యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, దేవుని కుడిపక్షాన మరి యేసుక్రీస్తు వారు కూర్చున్నట్లు ఆ లేఖన భాగంలో స్పష్టంగా కనపడుతుంది. ఈ యొక్క లేఖన భాగం మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ఒక అధికారాన్ని, ఒక ఘనతను, అదే విధముగా సర్వ అధికారాన్ని కూడా దేవుని ఎదుట పొందినట్లు ఈ లేఖన భాగాల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ప్రజెంటు యేసుక్రీస్తు వారు దేవుని కుడిపక్షాన ఉన్నట్లు మరి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్గా బైబిల్ యొక్క ఆధారం అనేది కనిపిస్తుంది. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు వారు తండ్రికి అలాగే మనకి ఒక మధ్యత్వంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, పని చేస్తున్నాడు అనే విషయాన్ని ఆ లేఖన భాగం ద్వారా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ప్రస్తుతము మనకి, తండ్రికి మనకి కూడా ఒక మధ్యత్వంగా ఆయన నిలబడి ఉన్నాడు. ఒక మధ్యవర్తిగా ఆయన నిలబడి నా కోసము కూడా ఆయన విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. దేనికి విజ్ఞాపన చేస్తున్నాడంటే, నీవు నేను చేసిన తప్పుదములను, పాపములను, పరిహారములను, అపరాధములను, దోషములను ప్రతిదీ కూడా ఆయన మన మధ్యవర్తిగా ఉండి తండ్రిని వేడుకుంటున్నాడు. క్షమించబడుతున్నాము, ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధానంకి వెళ్తున్నాము అని అంటే కేవలము యేసుక్రీస్తు ఇచ్చిన కృప అనేది మనం గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు పరలోకములో నీ కొరకు నా కొరకు కూడా ఒక మధ్యవర్తిగా ఉండి తండ్రిని మన కొరకు విజ్ఞాపన చేస్తూ, మన పాపముల నిమిత్తము, పరిహారము నిమిత్తము ఆయన విజ్ఞాపన అనేది చేస్తూ ఉన్నాడనేది గమనించండి. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, యేసుక్రీస్తు ఇప్పుడు గొప్ప ప్రధాన యాజకుడిగా మనకి సేవ చేస్తూ ఆయన నిలబడి ఉన్నాడు. పాత నిబంధన కాలంలోని ప్రధాన యాజకుడైన వాడు ప్రజల కొరకు దేవుని ఎదుట నిలబడే ఒక వ్యక్తి. అదేవిధంగా ఈనాటి ఈ కాలంలో మనకి ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈ యొక్క యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా మరి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మన యొక్క బలహీనతల కొరకు, మన యొక్క అబద్ధంగా మనం కన్నీళ్లు కార్చేటప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని ఎదుట మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా ఆయన మన పక్షాన మరి దేవునికి సమర్పించి మనకి ఒక ప్రధాన యాజకుడిగా నిలవారు. పరలోకములో ఇప్పుడు సేవ చేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అనేది లేఖన భాగం స్పష్టంగా చెప్తుంది. ప్రజెంట్ మనకి
స్థలాన్ని అనేది సిద్ధపరచడానికి, స్థలాన్ని అనేది ఉంచడానికి, మన కొరకు ఏర్పరచబడ్డానికి ఈ భూమిపై మనము ఉన్నంత కాలము కూడా ప్రభుకు సాక్షులుగా ఉండినప్పుడు, మనము ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత, మన శాశ్వత లోకానికి వెళ్ళిన తర్వాత, ప్రభుతో సదాకాలం ఉన్నప్పుడు ఆయన మనకు కొరకు సిద్ధపరిచిన ఆ స్థలాన్ని మనకి ఇస్తాడు. ఇది ఆయన యొక్క పని. ఆయన నిత్యత్వంలో సదాకాలము కూడా మనం ఆయనతో ఉండినట్లు ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకున్నట్లయితే, పరలోకానికి యేసు ప్రభువు ఏ విధంగా వెళ్ళాడో అదే విధముగా ఆయన తిరిగి వస్తాననే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన పని ఏంటంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు పరలోకములో మధ్యత్వంగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చొని ఆయన ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు తిరిగి రావడానికి. ఆయన రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన సంఘమైన మనలను తీసుకెళ్ళడానికి ఆయన వచ్చుచున్నాడు. మనము సిద్ధపడాలి, రాకడకు సిద్ధపడాలి, మన జీవితాలు సరిచూసుకొని పరిశీలించుకొని సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ప్రస్తుతానికి యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది బైబిల్ రెఫరెన్స్ ద్వారా, బైబిల్ ఆధారం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. మీ ప్రార్థనలు విని మిమ్మల్ని రక్షించడానికి పరలోకములో యేసు ప్రభు అనేవాడు ఒకడు ఉన్నాడనేది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ కొరకు నిలబడే ప్రభువు మీతో ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన రాకడకు మీరందరూ కూడా సిద్ధపడండి. ఆయన నీ కొరకు నా కొరకు కూడా పరలోకములో ఏం చేయాలో అవన్నీ కూడా చేశాడు. భూమిపై కూడా మన కొరకు ఏం చేయాలో కూడా సమస్తాన్ని ఆయన చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు. తిరిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకి ఇంత గొప్ప ప్రభు ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు యొద్దకు వచ్చి మీ జీవితాలు సమర్పించుకొని, నా కొరకు ఎవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను విడిచిపెట్టేవారు అనేక మంది ఉన్నారని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా శుభవార్త ఏంటంటే, పరలోకములో యేసుక్రీస్తు అన్నవాడు మీ కొరకు ఉన్నాడు. ఆయన భూలోకములో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా అయితే ఆయన హత్తుకున్నాడో, చేరదీశాడో, నీ కొరకు సమస్తాన్ని కూడా రక్షణ కార్యాన్ని ఏ విధంగా చేశాడో, ఆయన ప్రేమను అంతటిని ఎలాగైతే చూపించాడో, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నిన్ను విడవకుండా, ఎడబాయకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, తండ్రి కుడిపక్షాన ఉండి ఆయన మన పక్షాన మధ్యవర్తిగా ఉండి, ప్రధాన యాజకుడిగా ఉండి, మరి మన కొరకు స్థలం సిద్ధపరిచి పరలోకములో ఉన్న యేసు త్వరగా రానై ఉన్నాడు కనుక ఆ రక్షకుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మరవలేదు. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, నువ్వు ఒంటరివాడివి కానే కాదు, ఒంటరిదానివి కానే కాదు. ప్రభువు నీతో ఉన్నాడు. నీ ప్రార్థనలు, నీ యొక్క విజ్ఞాపనలు, నీ యొక్క ఆరాధనలు అన్నీ కూడా యేసు పరలోకములో వీక్షిస్తున్నాడు అనే విషయంలో మీరు జ్ఞాపకం ఉంచుకొని ధైర్యంగా ఉండి మీ జీవితాలు, మీ హృదయాలు దేవునికి సమర్పించి మీరు ఆయన రాకడికి సిద్ధపడాలని, ఆయన సంఘములో వెత్తబడినప్పుడు మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ, ఇంటి రక్షకుడు మనకున్నందుకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన జీవితాలు సమర్పించుకొని యేసుకు సాక్షిగా ఈ లోకములో నిలబడదాం. మీరు ఒంటరివారు కాదు, పరలోకములో యేసు ప్రభువు మీతో ఉన్నాడు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మరి యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి మరి చేరువవునట్లు, మరి ముందుకు సాగినట్లు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.